అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశ చరిత్రలో అతి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. అతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏప్రిల్ 14 అంటే కేవలం పుట్టినరోజు కాదు, అది సమానత్వానికి, న్యాయానికి ప్రతీక. ఈ వీడియోలో ఆయన చిన్నప్పటి నుంచి ఎలా గొప్ప నాయకుడయ్యారో తెలుసుకుందాం. జననం, కుటుంబం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మో అనే ప్రదేశంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు వచ్చేసి రామ్జీ సగ్బాల్, ఆయన తల్లి పేరు వచ్చేసి భీమాబాయి. వాళ్ళు చాలా క్రమశిక్షణ గల కుటుంబం. కానీ సమాజంలో ఉన్న కుల వ్యవస్థ వల్ల చిన్నప్పటి నుంచే కష్టాలు ఎదురయ్యాయి. బిఆర్ అంబేద్కర్ గారి బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. స్కూల్లో అతనిని బెంచ్ మీద కూర్చొనివ్వలేదు, నీళ్లు తాగడానికి కూడా అనుమతి లేదు. ఒక చిన్న పిల్లవాడికి ఇది ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. కానీ ఆయన ఓడిపోలేదు. అదే బాధ ఆయనను గొప్పవాడిగా చేసింది. విద్య ప్రయాణం. అతను చదువులో చాలా తెలివైనవాడు. కొలంబియా యూనివర్సిటీలో చదివారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివారు. అమెరికా, లండన్ లాంటి దేశాల్లో చదివి పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించారు. ఆయన నమ్మకం చదువు ఉంటే జీవితం మారుతుంది అని. సమాజ సేవ ప్రారంభం. ఆయన చదువుకొని ఇండియాకు వచ్చాక ఆయన ప్రజల కోసం పని ప్రారంభించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. సమాన హక్కుల కోసం ఉద్యమం చేశారు. ఎడ్యుకేట్, అగిటేట్, ఆర్గనైజ్. భారత రాజ్యాంగం. స్వాతంత్ర్యం తర్వాత ఆయనను రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా ఎంపిక చేశారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అందరికీ సమాన హక్కులు ఉండాలి అని, మహిళలకు హక్కులు ఉండాలని, స్వేచ్ఛ మరియు న్యాయం కావాలి అని. ఇది మన దేశానికి బ్యాక్ బోన్ లాంటిది. మరిన్ని విషయాలు బిఆర్ అంబేద్కర్ గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ పార్ట్ 2లో కలుస్తాం. థ్యాంక్ యూ.